నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేసిన శ్రీ ఎంవి మైసూరారెడ్డి గారు. ఈరోజు తాజా రాజకీయాల మీద వారితో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇటీవల మహానాడు జరిగింది. ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ప్రతి ఏటా జరిగేది. అదేవిధంగా ఈ ఏడాది కూడా చాలా ఘనంగా నిర్వహించారు, వర్చువల్ మీటింగ్ అయినప్పటికీ కూడా. కానీ ఎక్కువగా పార్టీ అంశాల గురించి, పార్టీ పటిష్టత, పార్టీ విధి విధానాలు ఖరారు చేసుకోవటం, లేదంటే ప్రభుత్వ పాలసీల గురించి చర్చించుకోవడం కన్నా కూడా ఎక్కువ ప్రతిపక్షాన్ని విమర్శించారు. జగన్ని గొడ్డలి పార్టీ అనే దాని మీద బ్రాండింగ్ చేయటం, తర్వాత తల్లి చెల్లి బాబాయ్ ఈ తరహాలోనే వారి యథావిధిగా విమర్శలు సాగే ప్రతి ఒక్క టీడీపీ నేత నుంచి కూడా. సో ఎందుకని వాళ్ళ పార్టీ విధి విధానాల కన్నా కూడా ఎక్కువ ప్రతిపక్షాన్ని ఫోకస్ చేయటం మీద ఎక్కువ దృష్టి పెట్టారు? ఇప్పుడు మహానాడు అనేది కార్యక్రమం ఇప్పుడు కూడా భారీ స్థాయిలోనే చేస్తారు. గతంలో అయితే ఎక్కడో ఒక స్థలంలో సమావేశం పెట్టుకొని చర్చించుతున్నారు. ఈ పశ్చిమాసియా కాన్ఫ్లిక్ట్ వల్ల పొదుపు చేయమని ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినారు. అందులో భాగంగానే వాళ్ళంతా కార్లలోనూ వెహికల్స్లోనూ వస్తే డీజిల్ పెట్రోల్ ఖర్చు అయిందనే విమర్శలు వస్తాయని చెప్పి వర్చువల్ మీటింగ్ పెట్టుకున్నారు. ఎక్కడికక్కడ జిల్లా కేంద్రాల్లో ఉండటంలో ఉండడము వర్చువల్గా జరుపుకున్నారు. భారీ స్థాయిలోనే హాజరైనారు కార్యకర్తలు. ఇప్పుడు ఇక్కడ ఉండే సమస్య ఏమిటంటే, ఈ పార్టీ చాలా రోజులుగా మహానాళ్ళు ఎన్నో మార్లు జరుపుకున్నారు. విధి విధానాల గురించి వాటిని గురించి చర్చించుకునేదానికి కొత్తగా ఇంకేం లేదు. గతంలో ఉన్న పరిస్థితులే ఇప్పుడు అవే ఉన్నాయి కాబట్టి పెద్ద చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో కూడా 14 సంవత్సరాలు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడైతే 19 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా అయితే ఉన్నప్పుడు కొత్తగా అక్కడ విశ్లేషణ చేసుకోవాల్సినవి లేదు. కాకపోతే విషయం ఏమిటంటే, మొన్న ఎన్నికల్లో మరి ఎటు పొరపాటు పడినారో ఏమో రెవెన్యూ చూసుకున్న వాళ్ళు కాదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెవెన్యూ వచ్చి 1,40,000 1,50,000 అంటే నేను పాత యాక్చువల్ అకౌంట్స్ చెప్తాను. బడ్జెట్ అంచనాలు కాదు, యాక్చువల్ అకౌంట్స్ అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కిందటి లెక్కలు వస్తాయి. అందులో జగన్ గతంలో ఉన్న 2-3 లక్షల కోట్ల అప్పులు అయితేనేమి, జగన్ ఈ నవరత్నాల కంటూ చేసిన అప్పులు అయితేనేమి కలిపితే దాదాపు 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. వాటికి వడ్డీలు కంతులు కట్టాలి కదా, తప్పదు కదా. అది ఈ 55,000 కోట్లు పోతుంది. 1,30,000 1,40,000 కోట్లు 50,000 కోట్లు పోతే ఇంకా మిగతాది 70-75% శాలరీస్కు పెన్షన్స్కు పోతాయి. మిగిలింది ఏముంటుంది? 10,000 15,000 కోట్లలో కొత్త సూపర్ 6 హామీలు నెరవేర్చాలంటే కొద్ది కష్టం. కొంచెం ఏదో 3 హామీలు ఆర్టీసీ బస్సు ప్రయాణం అయితేనేమి కొన్ని ఏంటో కొన్ని చేశారు. ఆయన చెప్పిన మిగతా పథకాలు కూడా చేయలే. ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు అవుతాయి చేయలేదు. కాబట్టి ప్రజల్లో విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఆయన పథకాలు పెట్టేదానికి కానీ, వినూత్నంగా చూపించేదానికి కానీ ఆయన దగ్గర ఆర్థిక వనరులు లేవు. అక్కడ ఆ ప్రభుత్వంలో ఆయన దగ్గర అనేదానికంటే ఆయన ప్రభుత్వంలో లేవు. కాబట్టి కొత్తగా సమీక్షించి కొత్త విధి విధానాలు, కొత్త పథకాలను ప్రకటించడం ఇవన్నీ చేయటానికి ఈ ఆర్థిక వనరులు సహకరించడం లేదు. అంతంత మాత్రంగానే ఉన్నాయి. దానివల్ల కొత్తదనం కనపడలేదు మహానాడులో. ఇంకా రాజకీయంగా మాట్లాడాలా, రాజకీయంగా మాట్లాడాలన్నప్పుడు ప్రత్యర్థిని గురించి మాట్లాడతారు. అందులో అంటే ఆయన స్వయంకృత అపరాధం. నేను మా తాతగారిని చంపిన వ్యక్తులను కూడా నేనేమనలేదు, స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆయన కొద్దిగా ఆయనే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. దాని మీదట అక్కడ బాధితుడు పార్థసారథి. ఆయన జరిగిన అప్పుడు కోర్టు దగ్గర ఆయన మర్డర్ చేయడం, అడ్వకేట్గా ఉన్నాడు, ఏదో చిన్న కేసులు చూసుకుంటాడు. ఆయన హత్య చేయడం పోవడము, ఇది 22-23 కోట్లు పొడిస్తే చనిపోయినాడు అనుకొని వదిలిపెట్టినారు. అతను బతికినాడు. వాళ్ళ రిటాలియేషన్ అనుకోండి, వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు ఏదో కలిసి అతను రాజారెడ్డిని చంపినారు.
మళ్ళీ ఏ గృహదహనాలు చాలా జరిగినాయి, అవన్నీ చెప్పుకున్నారు. నేను అవన్నీ చెప్పడం చరిత్రం అవుతుంది, బాగుండదు కూడా. అవన్నీ జరిగినాయి. ఇంకా ఆ సమస్య అట్లా ఆ పక్కదారి పట్టిపోయిందంతా. అదంతా ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడము, ఈ ప్రెస్ స్టేట్మెంట్ కౌంటర్ స్టేట్మెంట్ రావడంతో అదంతా పక్కదారి పట్టిపోయింది. అందువల్ల మహానాల్లో గొప్పగా జరిగిన వాటి మీదనే చర్చ జరిగింది. సాధారణంగా ప్రతిపక్షం నుంచి ప్రభుత్వం మీద విమర్శల పరిణామం కానీ ఆ తీవ్రత కానీ ఎక్కువ ఉంటుంది, ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శలు. కానీ భిన్నంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ నుంచి చాలా తీవ్రమైన అటాక్ అయితే వైసీపీ మీద జరుగుతున్నట్టుగా కనపడుతుంది. అంటే వాళ్ళు ఎక్కువ మంది లీడర్లు ఎక్కువ మంది మాట్లాడటం కానీ, తర్వాత సోషల్ మీడియా, టీడీపీ అనుకూల మీడియాల్లో కొంత జగన్ టార్గెట్ గా ఎక్కువ ఈ నెరేటివ్స్ అనేవి నడుస్తున్నాయి. కానీ వైసీపీ నుంచే అదే తీవ్రత అయితే కనపడటం లేదు. ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడు. ఏమవుతుందంటే అది వాస్తవాలు జరిగినవి అవన్నీ. మీరు సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానళ్ళలో కానీ రకరకాల వార్తలు అక్కడ జరిగిన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, శాంతి భద్రతల విషయంగా వచ్చినాయి కదా, అవన్నీ వాస్తవాలే, కాదనిలేని సత్యాలే. వాటిని డిఫెండ్ చేసుకోవాలంటే కొంత ఎవరికైనా ఇబ్బందే. ఎందుకంటే కడప జిల్లా ప్రజలకు కానీ అవన్నీ వార్తల్లో వచ్చి నలిగిపోయినవి చాలా ఏళ్ళైంది కాబట్టి మర్చిపోయి ఉన్నారు. ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వడము, ఆ స్టేట్మెంట్ మీద ఆ పార్సాది స్టేట్మెంట్లు పులివెందుల నుంచి అవన్నీ బాధితులంతా స్టేట్మెంట్ ఇవ్వడంతో అన్ని ప్రజల్లోకి వచ్చినాయి. ఒక తరం మారింది కదా, కొత్త తరానికి వచ్చి డిస్కషన్ అయ్యేసరికి ఫోకస్ అంతా అటువైపు మళ్ళింది. కానీ గత 2 ఏళ్ళు అంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన దగ్గర నుంచి ఒకటే ఫోకస్ గా వివేకానంద రెడ్డి, బాబాయ్ గొడ్డలి ఈ తరహాలోనే ప్రచారం టార్గెట్ చేసుకుంది టీడీపీ. ఇప్పుడు వాళ్ళు కొత్తగా అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని 2 ఏళ్ళు గడుస్తున్నా కూడా అవే తరహా విమర్శలు అయితే ఇంకా పెరిగిపోతున్నాయి రోజుకి. అంటే ఎందుకని ఇంకా అదే కేసు ప్రొలాంగ్ అవుతుంది. వివేకానంద రెడ్డి హత్య కేసు అది ప్రొలాంగ్ అయిపోయి మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా ఆయన సునీత గారు మళ్ళా పిటిషన్ వేశారు, రీఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి. కొంత మేరకు ఏదో అలౌ చేశారు కదా, పూర్తి అలౌ చేయలేదు కానీ కొంత మేరకు ఏదో చేయమన్నారు. అది సిబిఐ కోర్టులో ఛార్జ్షీట్ చేసినారు, ఫైల్ అయింది, సిబిఐ కోర్టులో ఉంది, విచారణకు రావాలా. ఇంకా మళ్ళీ ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ చేయాలని పిటిషన్ వేయడం, అది కోర్టులో నడుస్తుంది. ఈ దాంతో ఫోకస్ అంతా కొన్ని రోజులు అటపోయింది. ఇప్పుడు ఇది కొత్త సమస్య అయింది కదా, ఈ తరానికి కొత్త సమస్య. మాకంతా ఇదంతా పాత సమస్య. రాజారెడ్డి గారి హత్య అనేది మళ్ళా కొత్త వెలుగులోకి వచ్చింది ఆయన స్టేట్మెంట్ వల్ల వచ్చింది. అది ఆయన స్వయంగా చేసుకునేది అది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.